అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము దీపారాధన ఎలా చేయాలి, ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం ఎటువంటి శుభకార్యం చేసినా కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటాము. మరి ఈ దీపారాధన చేయడానికి అయితే చాలా సందేహాలు అయితే ఉంటాయి అందరికీ. దీపారాధన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని వత్తులు వేయాలి, ఏ దిక్కున చూడాలి దీపాలు అనే సందేహాలు అయితే చాలామందికి వస్తుంటాయి. అలాంటి సందేహాలు మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. దీపారాధన అనేది ఎప్పుడూ అయితే జరుగుతూ ఉండాలండి. ఇంట్లో నిత్య దీపారాధన పూర్వం నిత్య అగ్నిహోత్రం చేసేవారు. ఇప్పుడు చేయడానికి కష్టం కాబట్టి ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే మనం చేసుకోవాలి. దీపారాధన ఎలా చేయాలి, నియమాలు ఏంటి అంటే, ముందు దీపపు కుండి ఏదైతే ఉందో ఆ కుండీని మనమైతే దైవ స్వరూపంగా భావించుకోవాలి. శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే, దీపపు కుండి యొక్క క్రింద భాగం బ్రహ్మ స్వరూపంగాను, మధ్య భాగం రుద్ర స్వరూపంగాను, పై భాగం విష్ణు స్వరూపంగాను భావించుకోవాలి. దీపపు కుండీని ఎప్పుడు నేలపై అయితే మనం పెట్టుకోకూడదండి. ప్లేట్లు వేసి దాని ప్లేట్లో అయితే పెట్టుకోవాలి, లేదా తమలపాకుపై అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ దీపపు కుండీలో అయితే మనమైతే నూనె వేసుకోవాలండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయాలి, ఎందుకంటే ఈ రెండు చాలా శ్రేయస్కరము. ఆ తర్వాత అందులో 2 వత్తులు వేయాలి. సాధారణంగా మనకు వచ్చే అనుమానం ఏమంటే 2 వత్తులు ఎందుకు వేయాలి అని. కానీ మన హైందవ ధర్మం ప్రకారము ఏదైనా ఒకటి పనికిరాదు కాబట్టి ఒక వస్త్రం కట్టుకొని పూజ చేయకూడదు, ఒక ఆకు ఒక ఒక్క ఇవ్వకూడదు. కాబట్టి 2 వత్తులు వేసుకోవాలి. 2 వత్తులు, ఒకటి ఆత్మ, ఇంకొకటి అయితే పరమాత్మ స్వరూపంగా అయితే మన పురాణాలు అయితే మనకు చెబుతున్నాయి. ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ స్వరూపము. ఇంకా కొంతమంది అయితే 3 వత్తులు కూడా వేసి అయితే మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆత్మ అయితే, ఇంకొకటి పరమాత్మ స్వరూపము, మూడవది అయితే ప్రకృతి స్వరూపంగా మనం భావించుకోవాలా. 3 వత్తులు వేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే 5 వత్తులు కూడా వేస్తూ ఉంటారు. ఒకటి భగవంతునికి, రెండవది మన క్షేమం గురించి, మూడవది సంతానం క్షేమం గురించి, 4వది అన్నదమ్ముల క్షేమం గురించి, 5వది బంధువర్గ క్షేమం గురించి భావించి 5 వత్తులు వేసి కూడా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే దీపాల కుందులు ఎన్ని ఉండాలి, ఒకటి ఉండొచ్చునా అంటే ఉండవచ్చును. దీపము జ్యోతి ఏ దిక్కున చూడాలి, ఆ జ్యోతి తూర్పు దిక్కు చూస్తూ ఉన్నట్లయితే అది శాంతికైతే చిహ్నము. ఉత్తరం చూస్తే ధనం అయితే స్మరిస్తుంది, పడమర చూస్తే కష్టములు అయితే కలుగుతాయి, దక్షిణం చూస్తే బాధలు మరియు రోగాలు కలుగుతాయి. అందుకే దీపం కుండి 1 కంటే 2 పెట్టుకోవడం ఉత్తమమైన పనిగా మనం భావించుకోవాలా. ఎందుకంటే అటు ఒక దీపం, ఇటు ఒక దీపం పెట్టుకున్నప్పుడు 2 దీపాలు ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటాయి. కాబట్టి దిక్కుదోషం అయితే ఉండదు, మనకు మంచి ఫలితం అయితే లభిస్తుంది. అలాగే దీపాన్ని అగరబత్తి అయితే మనం వెలిగించుకోవచ్చు. వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అలంకరించుకొని మనం పుష్పాలు అయితే పెట్టుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతోమోపనం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమస్తుతే మంత్రం చెప్పి మనం నమస్కరించుకోవాలండి. ఆ దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని, ఆ దీపం అన్ని చీకట్లను తొలగించుగాక, అన్ని బాధల నుండి విముక్తి కలిగించుగాక అని చెప్పేసి మనము దీపాన్ని నమస్కరించుకొని మనం ఇష్టమైన భగవంతుడికి అయితే మనము ప్రార్థించుకోవచ్చునండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.